ఫలక్నామా కాళీమాత ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయానికి కొందరు వ్యక్తులకు అమ్మవారు ప్రత్యక్షంగా కనిపించారని, ఆమె చూపిన రూపం ఆధారంగానే విగ్రహాన్ని తయారు చేయించారని ప్రచారం జరుగుతుంది. ఈ ఆలయం ఎదురుగా ఒక శ్మశానం ఉంటుంది. ఈ ఆలయం వెనకాల రైల్వే పట్టాలుంటాయి. ఎవరికైతే అమ్మవారి పైన నమ్మకం ఉండదో వాళ్ళు ఈ రైల్వే పట్టాలపై పడి చనిపోతారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పారు మాకు. ఈ ఫుల్ వీడియోలో అయితే మనం దర్శనానికి ఎలా వెళ్ళాము, ఎలా రీచ్ అయ్యాము అండ్ ఆల్సో కొన్ని సీక్రెట్స్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ గా అందరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఈ రోజు అయితే ఫలక్నామాకి ట్రైన్ లో వెళ్దాం అనుకుంటున్నా. సో మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే మలక్పేట్ రైల్వే స్టేషన్. సో అక్కడికైతే వెంటనే వెళ్ళిపోయాము. సో మలక్పేట్ నుంచి అయితే ఫలక్నామా చాలా దగ్గర, ఒక 10-15 మినిట్స్ లో ఫలక్నామా రీచ్ అవ్వచ్చు. మలక్పేట్ నుంచి డైలీ అప్రాక్సిమేట్ గా ఒక 30 ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మలక్పేట్ నుంచి ఫలక్నామాకి. సో అదే కాన్ఫిడెన్స్ తో మలక్పేట్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ అయిన వెంటనే అప్పుడే ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇక చేసేది ఏం లేక ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడుందా అని చూస్తే ఒక 1.5 అవర్ డిలే ఉంది. సో ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తే కాచిగూడ వెళ్ళైతే మేము టైం పాస్ చేద్దాం అనుకున్నాం. సో అక్కడ నుంచి వెంటనే కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయినాం. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఫలక్నామా వెళ్ళడానికి పర్ హెడ్ కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మధ్యలో అయితే ఒక చింటుగాడు కనిపించాడు. వాడితో కొంచెం సేపు ఆడుకున్నాను. మనకి ఎందుకురా ట్రైన్ లో, మంచిగా బైక్ లో అయితే వెళ్తుండే కదా అని చెప్పి మా వాళ్ళు అయితే నన్ను దమ్దం చేశారనమాట. సో నేను అప్పుడు ఏం చెప్పానంటే, అప్పుడైతే వాళ్ళ రియాక్షన్ చూడండి ఒకసారి. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేము వెళ్లాల్సిన ట్రైన్ అయితే అక్కడే 1 అవర్ నుంచి ఉంది. సో అది స్టార్ట్ అవ్వగానే ఎక్కేసాం. కాచిగూడకి ఫలక్నామాకి మధ్యలో 4 స్టేషన్స్ ఉంటాయి. 15 మినిట్స్ తర్వాత అయితే ఫలక్నామా రీచ్ అయిపోయినాం. సో అక్కడ నుంచి మేము వెళ్ళాలి. ఫలక్నామా రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్ కి. ఇక్కడ నుంచి అయితే మేము పాదయాత్ర చేసాం. ఇంకా 2000 years later ఫైనల్ గా అయితే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఫస్ట్ గా అయితే మనం అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం కంప్లీట్ అయిన వెంటనే టెంపుల్ గురించి అయితే అందరినీ కనుక్కుంటున్నాను అనమాట. అమ్మవారి కళ్ళు అయితే చాలా తీక్షణంగా ఉంది. దర్శనం చేసుకునేటప్పుడు అయితే నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడ ముడుపులు కట్టి కోరిక కోరుకుంటే 5 వారాల్లో తీరుతుందని నమ్మకం. అమావాస్య రోజు గుమ్మడికాయలో దీపం పెడితే 10 చండీ హోమాలు చేసినంత ఫలితం దక్కుతుందంట. ఎక్కడ లేని విధంగా 108 రకాలతో అభిషేకం జరుగుతుంది. ఈ అమ్మవారిని శ్మశాన కాళిగా పిలుస్తారు. గతంలో కొన్ని కారణాల వల్ల అమ్మవారి విగ్రహం దెబ్బతిన్నప్పుడు ఆ విగ్రహ భాగాలను మూటగట్టి పక్కన పెట్టిన 3 రోజుల తర్వాత అమ్మవారు ఒక భక్తుడికి కలలో వచ్చి తన ఉనికిని చాటుకున్నారని స్థానికులు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ జరిగిందంట. ఇది ఆలయ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు. సో మేమైతే టెంపుల్ గురించి తెలుసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సేమ్ అక్కడ నుంచి కూడా 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మళ్ళీ రిటర్న్ రావడానికి. ట్రైన్ అయితే కొంచెం డిలే ఉండడంతో రైల్వే స్టేషన్ లో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేసి మళ్ళీ ట్రైన్ లో కొన్ని ఫొటోస్ దిగినాం. కాచిగూడ రాగానే ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయాం.